హాయ్ అండి. ఈరోజు మీకు స్వీట్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీ తియ్యగా, పుల్లగా, ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ తయారు చేసుకోవడానికి నేను 2 నిమ్మకాయల సైజు అంత చింతపండు తీసుకున్నాను. వాటర్ వేసి నానబెట్టి ఈ చింతపండు జ్యూస్ తీసుకోవాలి. నాకు ఈ చింతపండు జ్యూసు 2.5 కప్పులు వచ్చిందండి. ఒక ప్యాన్లో వేసి ఈ జ్యూస్ అంతా కొంచెం మరిగించుకోవాలి. కొంచెం బబుల్స్ లాగా వచ్చేంత వరకు మరిగితే సరిపోతుందండి, మరి చిక్కగా అయిపోకర్లేదు. మరుగుతుండగాన ఈ జ్యూస్కి 1.5 కప్పులో బెల్లం పడుతుందండి. ఇలాగ నేను సన్నగా తరిగి వేసుకుంటున్నాను. బెల్లం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే లేత పాకంలా వస్తుందండి. అంటే కొద్దిగా ఈ క్వాంటిటీ తగ్గుతుందండి మరిగిన తర్వాత. చూడండి, నేను చూపిస్తాను. ఈ విధంగా కొద్ది చిక్కగా అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూను సాల్టు, 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్టు, 1/2 టీ స్పూను చాట్ మసాలా వేసి ఒక్క 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు మరిగితే చిక్కగా అయిపోతుందండి. అది చల్లారిన తర్వాత మరీ జెల్లీలా అయిపోతుంది. అందుకనే ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుంది. ఇగోండి, ఈ మాత్రం చిక్కదనం వస్తే సరిపోతుంది. లేత పాకంలా ఉంటే ఎక్కువగా మరిగిస్తే చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దించేసుకోవాలి. చల్లారాక చిక్కగా అవుతుంది. ఇగోండి, ఈ విధంగా అవుతుంది. ఈ స్వీట్ సాస్ని అన్నిట్లో వాడుకోవచ్చండి. చాట్లోకి, పానీపూరీలోకి, సమోసాల్లోకి, పావుబాజీలోకి. మా ఇంట్లో అయితే చపాతీలు, పూరీలు, దోశల్లో కూడా పిల్లలు వేసుకొని తింటారండి. ఈ జ్యూస్ని మనం ఒక టిఫిన్ బాక్స్లో పెట్టి గాలి పారకుండా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా 2-3 నెలలు నిలువ ఉంటుందండి. ఈ స్వీట్ చట్నీ నార్త్ సైడ్ చట్పటా చట్నీ అంటారండి. ఇది స్వీట్గా, పుల్లగా, ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగు పిల్లలకి స్నాక్స్ చేసేటప్పుడు ఈ సాస్ని యూజ్ చేసి పెట్టారంటే బయట ఫుడ్కి అలవాటు పడిన వాళ్ళకి అదే ఫ్లేవర్ వస్తుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, మనీ సేవింగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.